జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. సార్, ఈ మధ్య కాలంలో మావోయిస్టుల పైన కేంద్ర ప్రభుత్వం ఎలా కత్తిగట్టిందో చూసాం. ఎంతమంది అడవుల్లో అకాల మరణాలు చెందారో చూసాము. ఈ నేపథ్యంలో ఎవరైతే మావోయిస్టు పార్టీకి ముఖ్యంగా నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళలో ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మల్లోజులు కావచ్చు, ఆశన్న కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఆయుధాలు వదిలేసి ప్రభుత్వం లొంగిపోయారు. ఈ పరిణామాన్ని మీరు ఎట్లా చూస్తారు? పార్టీగా కానీ రాజకీయంగా కానీ 83 నుండి మొదలుకొని చూస్తున్నటువంటి క్రమంలో ఈ చీలికలు పేలికలు అవుతున్నటువంటి క్రమంలో మేము ఈ ఉద్యమం ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రజలకి చైతన్యాన్ని అందిస్తుంది అనేటువంటి భావంతో పనిచేస్తూ వచ్చాము. వీళ్ళు ఇప్పుడు మావోయిస్టులు షేర్ మజుందారు నాయకత్వంలో, షేర్ మజుందారు ఆలోచనతోటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి టైంలో ఇప్పుడు మావోయిస్టులు అప్పుడు పీపుల్స్ వార్, అవును, ఈ పీపుల్స్ వారుగా ఉన్నప్పుడు మేము ఎప్పుడైతే ప్రజలతోటి పనిచేయాలి, ప్రజలు ఉండాలి, ప్రజల్లో ఉండాలి అనేటువంటి ఏదైతే మేము అనుకున్నామో దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు. వీళ్ళు రివిజనిజంలో కొట్టకపోతున్నారు, రివిజనిస్ట్ ఆలోచనలు అయ్యి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పనిచేస్తే ప్రజలు ఉద్యమంలోకి రారు, ప్రజలు ఉద్యమం వైపు చూడరు అనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు లేకుండా అసలు ఒక పక్క గవర్నమెంట్ ప్రభుత్వాలు పాలకులే వీళ్ళు లేకుండా చేయాలనేటువంటిది ఉంటే వీళ్ళు ఈ మావోయిస్టులు ఈ రివిజనిజం ఆలోచనలో పోతున్నటువంటి వీళ్ళని లేకుండా చేయాలనే పత్తులో మావాలని మా ముఖ్యమైనటువంటి నాయకుల్ని హత్యలు చేశారు. అట్లే వీళ్ళు చేస్తున్నటువంటి పనులలో కార్యక్రమాల్లో ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు, ఇక్కడ నిలబడలేని, ఇక్కడ బతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర చేరి వాళ్ళతోటి చేస్తున్నటువంటి దాన్ని చూస్తే మా పార్టీలోకి మా సిద్ధాంతాన్ని నచ్చి మా సిద్ధాంతాన్ని బలపరిచి ఆ వెలుగులో వీళ్ళు మా దగ్గరకు వస్తున్నారు, ప్రజలందరూ మా వైపు వస్తున్నారని భ్రమించినటువంటి వాళ్ళు ఇలా వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా తప్పుడు పత్తులు జరిగినాయి. ఈ హత్యలు చేయటంలో కానీ ఇలా ప్రభుత్వం బలం ఎంత, మన బలం ఎంత అనేది చూడకుండా మేము యుద్ధం చేస్తున్నాం. నేను ఈ రకంగా నేను చెప్తానంటే ఈ తెలంగాణ ప్రాంతంలోనో లేకపోతే ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనో నువ్వు తుపాకు పట్టుకొని సినిమా హీరోలాగా ఫైట్ చేస్తే అది అయ్యే పని కాదు కదా, దేశవ్యాప్తంగా రావాలి కదా ఆ మార్పు. అటువంటిది ఏం చేయకుండా ఇవాళ సడన్గా దిగిపోయారు. సడన్గా దిగిపోయి చర్చలు వాళ్ళు చర్చలు పిలిచినాడేమో నీతోటి ఏంద్రమా అని అన్నారు. ఇవాళ మేము మాట్లాడేందుకు వస్తాం అంటే వాడు ఒప్పుకోలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, వాళ్ళు దిగిరాలే. వాళ్ళు ఈ 2026 మార్చి నాటికి అసలు లేకుండా చేస్తామనే నినాదంతో మొదలయ్యాడు. ఏదైతే మొత్తానికి హెవీ రిప్రెషన్ తీసుకొచ్చి దుర్మార్గమైనటువంటి పద్ధతులు చేశారు. ప్రభుత్వం వైపు నుండి అంత దుర్మార్గం సరైంది కాదు. చీకటి ఇది కర్రెగుట్టలు ఇవన్నీ కూడా మరి వాళ్ళ స్థావరాలు అంటున్నారు, మావోయిస్టుల స్థావరాలు. వాళ్ళ స్థావరాలు ఎవరి స్థావరాలు? ఆడ ప్రజలు ఉన్నారు, ప్రజలు జీవిస్తున్నారు. దాని మీద దాడి చేసి మావోయిస్టులు లేకుండా చేస్తాం, నక్సలైట్లను లేకుండా చేస్తాం అనేటువంటి మాట ఏదైతుందో తప్పుడు మాట. వాళ్ళ ప్రజల అవసరాలు ఏంటో చూడాలి కదా. ప్రజల అవసరాలు ఏంటో చూడకుండా ఆడ నక్సలైట్లు ఉన్నారు, నక్సలైట్లను నిర్మూలిస్తాం, నక్సలైట్లు లేకుండా చేస్తాం అనేటువంటి ఏదైతే తప్పు. వీళ్ళు లొంగిపోవడం కరెక్టేనా? ఆ టైంలో ఇప్పటిదాకా బీరాలు తీసినటువంటి వీళ్ళు యుద్ధం చేయటమే మా పని, మేము
యుద్ధమే శాతం అన్నటువంటి వాళ్ళు సడన్గా దిగిపోయి ఇలా తుపాకులతో సహా దిగిపోయి ఇది చేయటం కరెక్ట్ కాదు. నువ్వు రహస్య పార్టీ, కమ్యూనిజం అంటేనే రహస్యంగా బతకాల్సింది. ఆ కమ్యూనిజాన్ని ముందుకు తీసుకుపోవటానికి నువ్వు ఏ పద్ధతుల్లో అనుసరించాలనో దానికి తగిన పద్ధతుల్లో టెక్నికల్ పద్ధతులు ఇది తీసుకోవాలి. ఇలా టెక్నిజం పెరిగి నువ్వు ఏడున్నో చూస్తాడు, వాడు ఢిల్లీలో ఉండి నువ్వు ఏడున్నో చూస్తాడు. అటువంటి టెక్నిజం పెరిగిన తర్వాత నువ్వు దాన్ని ఎట్లా అధిగమించాలనో లేకుండా సప్పున దిగిపోయి తుపాకులతోటి ఇదయ్యావు. ఒకవేళ తుపాకులు ఇస్తే ఇచ్చినావు, కానీ నిన్ని చంపటం కోసం ప్రకటించినటువంటి ఇది ఏదైతుందో సాయం, ఒకవేళ పోలీసులే ఎన్కౌంటర్ చేస్తే ఆ 6 కోట్ల రూపాయలు పోలీసులకి ఇచ్చేటి. అవును, ఇవాళ నీకు ఇచ్చారు. నువ్వు లొంగిపోయినావు కాబట్టి, నువ్వు చేతులు ఎత్తేసినావు కాబట్టి నీకు ఇచ్చారు. నువ్వు అవి తీసుకోవటం తప్పు. ఓకే, తీసుకోండి. ఒకటి, అదే సమయంలో అందరూ వచ్చినరా లేదా అంటే ఇంకా కొంతమంది ఇంకా అక్కడ చేరి బీరాలు తీస్తూనే ఉన్నారు. వాళ్ళు బీరాలు తీయటం కరెక్ట్ కాదు, ఈయన లొంగిపోవటం కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ప్రజల నుండి ఆ వాతావరణాన్ని తీసుకురావాలి. ప్రజల నుండి ప్రభుత్వం మాట్లాడే వాతావరణం తీసుకురావాలి. అటువంటిది కాకుండా సప్పున ఇదో పాము నెత్తిన తెల్ల ఉసిరి పెడితే ఇదైనట్టుగా ఇదైంది. తప్పు, వాళ్ళది తప్పు. వీడు దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఎమర్జెన్సీ లాంటి వాతావరణాన్ని తీసుకొచ్చాడు. ఎమర్జెన్సీ నాడు ఇందిరాగాంధీ అన్నది కమ్యూనిస్టులు లేకుండా చేస్తా అని. ఇప్పుడు నేను నక్సలైట్ లేకుండా చేస్తాను అంటాడు. ఆమె కలలు కన్నది ఆ కమ్యూనిస్టులు చెడిపోయో బాగుపడో మొత్తానికి బతికున్నారు. ఇప్పుడు కూడా ఆ పద్ధతిలోనే నక్సలైట్లం బతికుంటుంది. వ్యవస్థలో మార్పు కావాల్సినటువంటి పద్ధతుల్లో దాన్ని ముందుకు తీసుకుపోతాం. ఓకే, ఆ నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. సార్, ఇంకోటి, ఈ మధ్యకాలంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందో ఎస్టీల్లో కూడా వర్గీకరణ జరగాలి, ఎస్టీల్లో కూడా మెజారిటీ రిజర్వేషన్లు కొంతమంది అనుభవిస్తున్నారు, కొన్ని ఎస్టీలు అయితే వాటి దరిదాపుల్లోకి కూడా పోయే పరిస్థితి లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ మొదలైంది ఈ మధ్య కాలంలో. మీ వైఖరి ఏంటి, మీ స్పందన ఏంటి దాని మీద? వాస్తవంగా మేము మా పార్టీగా మేము ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఎప్పుడో కలిపారు, కావాలని చేసిన అని ఈ ఎస్టీకి సంబంధించినటువంటి మేధావులు మాట్లాడుతున్నారు. అది నిజమే, జరిగింది. అటువంటి పరిస్థితి జరిగింది, అట్నే జరిగింది. కానీ ఇవాళ వాళ్ళని ఎలగొట్టి వీళ్ళకే కావాలా అన్ని హక్కులు అనేటువంటి దాని విషయానికి వస్తే అది అయ్యే పని కాదు. కాబట్టి మేమేమంటున్నామంటే, కనీసం వాళ్ళలో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేశారు కదా, ఏబిసిడిగా, ఈ ఎస్టీఎల్ని కూడా ఏబిసిడీలుగా వర్గీకరణ చేసి వీళ్ళకుండే హక్కుల్ని వీళ్ళకు, వాళ్ళకుండే హక్కుల్ని వాళ్ళకు చేయాలనేటువంటి మా పార్టీ అవగాహన, మా పార్టీ. మీరు దానికి ఏదైనా నాయకత్వం వహించే అవకాశం ఉందా ఈ ఇష్యూ మీద? మేము మా పద్ధతిలో మేము దాన్ని చెప్తున్నాం. ఓకే, ఆల్రెడీ మొదలు పెట్టారు. మాది ఆల్రెడీ ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి. ఎవరు మేజర్గా ఎస్టీ రిజర్వేషన్ ఎక్కువ లబ్ధి పొందుతున్నారు మీ ఎస్టీ రిజర్వేషన్లో? నిజంగానే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి ఆ ఏజెన్సీలో బతుకుతున్నటువంటి కోయ, కొండరెడ్డి, ఈ నాయకపోలు అనేటువంటి వాళ్ళు ఇంకేదో ఉన్నారు. వాళ్ళు మొత్తానికి బాగా ఇంకా వెనకబడి ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి విషయానికి వస్తే నష్టపోతున్నటువంటిది. ఎక్కడి నుంచో రాజస్థాన్, మహారాష్ట్ర ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఈ లంబాడా, ఈ బంజారా అనేటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు, ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. అదే సమయంలో వాళ్ళు లబ్ధి పొందడానికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఈ కోయ, కొండరెడ్లకు
లేకపోవటం, వాళ్ళు ఆ పద్ధతుల్లో ముందుకు రావటం జరగటం లేదు. ఇవాళ కొంత చదువు అందుబాటులోకి వచ్చి పిల్లలందరూ చదువుకుంటున్నారు, చదువుకొని ఆలోచిస్తున్నారు. కానీ ప్రభుత్వ వైపు నుండి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైనా ఉన్నాయంటే వాటిని వీళ్ళు స్పీడ్గా లాగేసుకుంటున్నారు, వీళ్ళేమో సతికిలబడి చూస్తున్నారు. చదువు అంటే గుర్తొచ్చింది, ఇందాక మీ కొడుకుతో మాట్లాడాం. మీకు పిల్లలు ఎంతమంది సార్? ఇద్దరా ముగ్గురా? నలుగురు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అయితే అబ్బాయిలు పెద్దోళ్ళు, 2 అబ్బాయిల తర్వాత 2 అమ్మాయిలు. వీళ్ళలో చిన్న అబ్బాయి 94 మే 1 తారీఖు నాడు, నేనేమో ఎడదో బండి తీసుకొచ్చిన వాళ్ళతో అడకొచ్చి బండి పెట్టి నేను ఊళ్ళో జెండా ఎగరేయటానికి వెళ్ళాను. వాడు ఆ బండి తీసుకుని బయటకు వెళ్ళి పడిపోయి చనిపోయాడు. యాక్సిడెంట్. ఆ బండితో పడిపోయి చనిపోయాడు. అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు అబ్బాయిలు ఇద్దరు కూడా, అబ్బాయి 10లో, వాడు చచ్చిపోయినటువంటి వాడు 9వ తరగతి పూర్తయింది, వాడు 10లోకి పోయేవాడు. వీళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లే, గవర్నమెంట్ స్కూల్లే. మళ్ళీ 2 అమ్మాయిలు వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి టీచరు, చిన్న అమ్మాయి ఏమో యూనివర్సిటీ ప్రొఫెసర్. ఏ యూనివర్సిటీ? మనం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. అందులో ఇక్కడి నుంచి ఈ ఊళ్ళో నుంచి మొదలుకొని జిల్లా నుంచి రాష్ట్రం దాకా వెళ్ళారు. అమ్మాయిలను బాగా చదివించారు, కొడుకును మరి ఇంటర్కి ఎందుకు ఆపేశారు? అంటే నేను చదివియటం కాదు. ఓకే. నేను చదివితే వచ్చేది కాదు, నేను చదువుమంటే అయ్యేది కాదు. ఓకే. వాళ్ళు చదువుకోవాలా. చచ్చిపోయినవాడు ఉంటే అట్టుండదో, వీడు కొద్దిగా చదువులో డల్లు, చదువు మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. వాళ్ళు చదువు మేము చదువుకునేటప్పుడు మాకు ఈ ఊళ్ళో కూడా చదువు బడి లేదు. అట్లా మేము మళ్ళా ఈ 5వ తరగతి పూర్తయిన తర్వాత 6వ తరగతి పోదాం, 7వ తరగతి పోదాం అంటే ఆ తరగతిలో ఉన్న స్కూళ్ళు దగ్గరలో లేవు. అట్లా మేము మా చదువు ఆగిపోయింది. మమ్మల్ని మా తాత మా నాన్న వ్యవసాయానికి, మేకలు గాయటానికి, ఆవులు గాయటానికి ఉపయోగించారు. అట్లా వాళ్ళకు చదువు కొద్దిగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఊళ్ళే 3వ తరగతి దాకా చదువుకున్నాక 3వ తరగతి నుండి గవర్నమెంట్ స్కూల్ వచ్చింది ఇక్కడ, సుదిమల్ల గర్ల్స్ హాస్టల్ అని వచ్చింది. అందులో పెట్టినాము. అందులోనే ఇంటర్ దాకా అమ్మాయిలు ఇద్దరు బాగా చదువుకున్నారు. ఇంటర్ దాకా చదువుకున్నారు. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా మా ఆధ్వర్యంలో వచ్చింది. ఆ డిగ్రీ పూర్తి చేసింది ఇల్లుందులో. సో మీ పిల్లలు మీరు తెచ్చిన మీ హయాంలో వచ్చిన స్కూళ్ళల్లో చదువుకున్నారు. అది కూడా ప్రభుత్వ స్కూల్. అట్లా ఆడపోయి హైదరాబాద్ పోయి ఆ బ్యాచ్ అంతా ఇక్కడ ఏదో నర్సులు, ఈ హెల్త్ డిపార్ట్మెంట్లలో టీచర్లు ఇట్లా అయ్యారు. ఏమో పోయి ఆడ యూనివర్సిటీలో లా సీట్ తీసుకుంది, లా పూర్తి చేసి. మీరు గైడ్ చేశారా? అది వాళ్ళ సొంత ఆలోచన? నేను గైడ్ చేయడానికి ఏం లేదు, వాళ్ళు చదువుకోవటానికి పోతుండ్రు, చదువు అందుబాటులో ఉంది, వాళ్ళు దాన్ని వినియోగించుకున్నారు. పోయి లా తీసుకోవాలా లేకపోతే ఇట్లా తీసుకో అట్లేం లేదు. అటువంటిది మీ భార్య కానీ అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు కొంతమంది అనుకుంటారు ఇది కావాలా చేయాలంటారు, కానీ మేము అటువంటిది ఏం లేకుండా ఆమె పోయి లా తీసుకుంది. లా తర్వాత ఏం చేస్తావు ఏంటిది అనేదానికి వస్తే, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా నా క్వార్టర్స్కి వచ్చి నా క్వార్టర్స్లో ఉండి చదువుకుంది. లా అయిన తర్వాత LLM తీసుకుంది. LLM అయిన తర్వాత PhD తీసుకుంది. PhD పూర్తయింది, తనకు ఉద్యోగం ప్రొఫెసర్ జాబ్ వచ్చేసింది. సో పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి అందరివి? పెద్ద అమ్మాయికి పెళ్ళి అయింది, ఆమెకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. అల్లుడు ఏం చేస్తారు? ఆయన వ్యవసాయమే, ఆమె టీచర్. పెద్ద అమ్మాయి టీచర్. మీరు చూసిన సంబంధమా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు? వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, మీరేం కాదు. ఇప్పుడు పెద్ద అబ్బాయి ఉన్నాడు. పెద్ద అబ్బాయికి మేము చూసి మా పార్టీ నాయకుడు అమ్మాయిని చేశాం. అబ్బాయికి
2 అమ్మాయిలు ఒక అబ్బాయి. ఉమ్, ఇప్పుడు ఆ అమ్మాయిలు ఒక అమ్మాయి లా పూర్తి చేసింది, LLM చేయటానికి ప్లాన్ చేస్తుంది. చిన్న అమ్మాయి ఏమో సైకాలజీ సైకాలజీ చేస్తుంది. అనంతపురంలో యూనివర్సిటీలో ఏది SK యూనివర్సిటీలోనా? ఏం అంత దూరం వెళ్ళారు? సీట్ ఆడొచ్చింది. ఓహో, గవర్నమెంట్ ఫ్రీ సీట్ కదా, అవును, మనం డబ్బులు పెట్టి తీసుకునేది కాదు కదా. అవునవును. అట్లా సీట్ ఆడొచ్చింది, అక్కడ పోయి చేస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ ఓహో, అయిపోద్ది. తర్వాత ఆమె పెళ్ళి. ఆ- ఈ మనవాళ్ళు మనవరాల పరిస్థితి? వాళ్ళే మనవరాలు. ఓకే, ఇప్పుడు ఓకే, మీ అబ్బాయి వాళ్ళ పిల్లలు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉమ్, డిగ్రీ, ఇప్పుడు మన మనుగూరు దగ్గర డిగ్రీ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ కాలేజ్, అక్కడ అక్కడ చదువుతున్నారు. చదువుతారు. సార్ మీ అమ్మాయి పెద్ద అమ్మాయికి సంబంధించి అబ్బాయి ఏమో 10వ తరగతి, అమ్మాయి ఏమో ఇంటరు సెకండ్ ఇయర్ నడుస్తుంది.